హాయ్ అండి, వెల్కమ్ టు సిరిచర్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన వీడియో వచ్చేసి నేను మా ఫ్రిడ్జ్ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేసి మీకు చూపించాలనుకుంటున్నాను. మన ఛానల్లో కొంతమంది సబ్స్క్రైబర్స్ కూడా అడిగారండి, మీ ఫ్రిడ్జ్ని ఒకసారి చూపించండి అనేసి. నేను ఫ్రిడ్జ్లో ఏమేమి స్టోర్ చేసుకుంటాను, ఎలా పెట్టుకున్నాను అనేసి మీకు చూపిస్తాను. నేను ఎక్కువ స్టోరేజ్ అయితే పెట్టుకోనండి. ఎప్పటికప్పుడు వీక్లీ వైస్ మాకు మార్కెట్ పెడుతూ ఉంటారు. అక్కడ నేను వెజిటేబుల్స్ కానీ కావాల్సినవన్నీ తెచ్చుకుంటాను. ఇప్పుడు 1 by 1 చూసేద్దాం రండి. అలాగే నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫ్రిడ్జ్ని చూసి ఎవరు నవ్వకండి. నాకు తెలిసినంతలో చిన్న టిప్స్తో నేను ఫ్రిడ్జ్ని ఆర్గనైజ్ చేసుకున్నాను. ఒకవేళ ఈ టిప్స్ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఈ టిప్స్ని ఫాలో అవ్వండి. నేను ఏదో గొప్పగా పెట్టుకున్నాను అని మీకు చెప్పట్లేదు. నాకు నచ్చినంతలో, నాకు తోచినంతగా నేను నా ఫ్రిడ్జ్ని ఆర్గనైజ్ చేసుకున్నాను. రండి. ముందుగా ఇక్కడ మనకి ఎగ్స్ ట్రే ఇస్తారు కదండి, అక్కడ నేను ఎగ్స్ స్టోర్ చేసుకున్నాను. అలాగే ఎక్స్ట్రా ఎగ్స్ వచ్చేసి చిన్న బాక్స్లో పెట్టుకున్నాను. కింద ర్యాక్లో వచ్చేసి ఇది వచ్చేసి కార్న్ఫ్లోర్ అండి. కార్న్ఫ్లోర్ పాడవకుండా ఉండటానికి అందులో ఒక బిర్యానీ ఆకు వేసుకుంటే కనుక ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. అలాగే బటరు, జాము, పావుబాజీ మసాలా, చికెన్ మసాలా, గరం మసాలా, ఇది వచ్చేసి వెనిలా ఎసెన్స్ అండి. కింద బాక్స్లో వచ్చేసి మనము చాక్లెట్స్ కానీ లేకపోతే మెడిసిన్స్ కానీ అలాంటివన్నీ స్టోర్ చేసుకోవచ్చండి. ఇక్కడ వచ్చేసి టమాటా పికిల్, అలాగే ఇక్కడ వచ్చేసి కరివేపాకు అండి. కరివేపాకు ఇలా పెట్టేసుకుని మనము ఇలా టిష్యూ పేపర్ పెట్టుకుంటే కనుక ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. కరివేపాకు మనకి 10-15 రోజుల వరకు స్టోర్ ఉంటుందండి. అలాగే ఇక్కడ వచ్చేసి బాదం పప్పులు, డ్రై ఫ్రూట్స్ పెట్టుకుంటానండి. ఇందులో వచ్చేసి కిస్మిస్, అలాగే ఈ బాక్స్లో వచ్చేసి పచ్చి బఠానీ పెట్టుకున్నానండి. ఇలా పెట్టుకుని మనము టిష్యూ పేపర్తో ఇలా కవర్ చేస్తే కనుక ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. కింద ర్యాక్లో వచ్చేసి ఇలా వెనిగరు, సాసెస్, టమాటా సాసు, చిల్లీ సాసు, లెమన్స్ అవన్నీ ఇక్కడ పెట్టుకున్నానండి. లెమన్స్ ఎప్పుడైనా మనము ఖాళీగా అలా ఫ్రిడ్జ్లో వదిలేయటం కంటే కూడా ఇలా మనము టిష్యూ పేపర్తో కానీ లేకపోతే న్యూస్ పేపర్తో కానీ రోల్ చేసుకుని మనము చుట్టుకుని ఇలా పెట్టుకుంటే కనుక లెమన్స్ కూడా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. మనకి ఒక 10-15 డేస్ వరకు లెమన్స్ అనేవి పాడవకుండా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి డీప్ ఫ్రీజర్ అండి. డీప్ ఫ్రీజర్లో మనము కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ అలాంటివన్నీ స్టోర్ చేసుకోవచ్చు. ప్రజెంట్ వింటర్ సీజన్ అనేసి నేనైతే ఏం స్టోర్ చేయలేదండి. అలాగే కింద వచ్చేసి పాల ప్యాకెట్లు పెట్టుకుంటాను. ఈ కింద ర్యాక్లో వచ్చేసి కారము, ఏవైనా కర్రీస్ కానీ అలాంటివన్నీ ఇక్కడ పెట్టుకుంటానండి. కారము మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక కలర్ అనేది చేంజ్ అవ్వదు, ఎక్కువ రోజులు కూడా ఉంటుందండి. అలాగే ఇక్కడ వచ్చేసి ఇడ్లీ బ్యాటర్ పెట్టుకున్నానండి. కింద వచ్చేసి దోశ బ్యాటర్ పెట్టుకున్నాను. నేను ఇడ్లీకి దోశకి ఒకటేసారి వేసుకుంటానండి. డే బై డే వేసుకోవటానికి ఈజీగా ఉంటుంది. అలాగే ఇక్కడ వచ్చేసి ఫ్రూట్స్ పెట్టుకున్నాను. ఫ్రూట్స్ ఎప్పుడైనా కూడా మనము తెచ్చిన వెంటనే అలా వదిలేయడం కంటే కూడా ఇలా మనము పేపర్తో ఇలా కవర్ చేసుకుని పెట్టుకుంటే కనుక మనకి ఫ్రూట్స్ అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయండి. యాపిల్ కానీ, ప్రోమోగ్రానేట్ కానీ, కివీ కానీ ఇలాంటివన్నీ ఎప్పుడైనా కూడా మనము ఇలా కవర్ చేసుకుంటే కనుక చాలా ఫ్రెష్గా ఉంటాయి ఫ్రూట్స్ అనేవి. అలాగే ఇక్కడ వచ్చేసి చట్నీ అండి. పల్లీ చట్నీ, టమాటా చట్నీ నేను 2 డేస్కి ఒకసారి చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది. పల్లీ చట్నీ అనేది మనకి పాడవదండి. మనము గట్టిగా చేసి పెట్టుకుంటే మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు వెంటనే తీసుకుని తాలింపు వేసుకోవచ్చు. కింద వచ్చేసి దేవుడికి పువ్వులండి. అలాగే ఈ బాక్స్లో వచ్చేసి కొత్తిమీర, ఇక్కడ వచ్చేసి ఆకుకూరలు అలాంటివన్నీ నేను ఇలా స్టోర్ చేసుకున్నానండి. ఇలా స్టోర్ చేసుకుంటే కనుక మనకి ఫ్రెష్గా ఉంటాయి.
న్యూస్ పేపర్లో పెట్టానని ఏమనుకోకండి. కింద ర్యాక్లో వచ్చేసి వెజిటేబుల్స్ అండి. టమాటాలు, అలాగే బీట్రూటు, క్యారెట్, దొండకాయ, ముల్లంగి అలాంటివన్నీ మోస్ట్లీ ఈ బాక్స్ మొత్తం వెజిటేబుల్స్కే యూస్ చేస్తానండి. అలాగే ఇక్కడ ఒక చిన్న మాట అండి, స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను. మనము కర్రీస్ కానీ ఎక్స్ట్రా ఐటమ్స్ ఏమైనా మిగిలినవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా. ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాం కదా అని మనము ప్లేట్స్ లాంటివి ఒక్కొక్కసారి పెట్టకుండా అలానే పెట్టేస్తూ ఉంటాము. కవర్ చేసి పెట్టుకుంటే కనుక మనకి ఫ్రిడ్జ్ మొత్తం స్మెల్ రాకుండా ఉంటుంది. ఇది అందరి కోసం కాదండి, కేవలం తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నాను. అంతకుమించి వేరే ఏం లేదండి, ఎవరు తప్పుగా అనుకోవద్దు. కింద వచ్చేసి మాకు ఫ్రిడ్జ్కి కింద ఒక బాక్స్ వచ్చిందండి. ఆ బాక్స్లో వచ్చేసి బంగాళదుంపలు, ఆనియన్స్ స్టోర్ చేసుకుంటాను. ఇక్కడ మాకు హోల్స్ వచ్చాయండి. ఆనియన్స్ కానీ బంగాళదుంపలు కానీ పాడవు, ఫ్రెష్గానే ఉంటాయండి. ఫైనల్గా నేను వచ్చేసి ఫ్రిడ్జ్ని ఇలా ఆర్గనైజ్ చేసుకున్నానండి. ఫ్రిడ్జ్ పైన వచ్చేసి చిన్న టెడ్డీ బేర్ బొమ్మ పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ ఒక కప్ పెట్టుకున్నానండి. కప్లో వచ్చేసి కాయిన్స్, చిన్న చిన్న రబ్బర్ బ్యాండ్స్ అలాంటివన్నీ చిన్న చిన్న ఐటమ్స్ అన్ని ఇందులో పెడుతూ ఉంటాను. అలాగే ఇక్కడ ఒక ఫ్లవర్ వాజ్ పెట్టుకున్నానండి. ఫైనల్గా నేనైతే ఈ చిన్న ఫ్రిడ్జ్ని ఇలా ఆర్గనైజ్ చేసుకున్నానండి. మీకు నేను చెప్పిన విధానం కానీ నేను పెట్టుకున్న విధానం కానీ ఎంతో కొంత నచ్చుంటే కనుక ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంచెం ముందుకెళ్తుంది. అలాగే హోమ్ టూర్ చేయండి అని అడుగుతున్నారండి. హోమ్ టూరు నేను ఆల్రెడీ చేశాను. నేను లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్